మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మెయిన్గా ఈ ఆగస్టు మాసం చివరి వారం 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా 4వ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మెయిన్గా మనకి బుధుడి యొక్క స్థాన మార్పు కనిపించింది. ఆయన కర్కాటకం నుంచి సింహరాశిలోకి బుధ భగవానుడు ఈ వారం నుంచి ఆయన గోచారాన్ని మొదలు పెడుతున్నారు సింహంలో. సో అలాగే గ్రహాల యొక్క గోచారం మనం చూస్తే కుజుడు మిథున రాశిలో, కర్కాటకంలో ఉచ్చలో గురుమౌఢ్యం అయిపోయి గురుడు మాత్రమే కర్కాటక రాశిలో ఉన్నారు. రవి బుధ కేతువుల యొక్క సంచారం సింహరాశిలో ఉంది. శుక్రుడు నీచ రాశిలో సంచారాన్ని కంటిన్యూ చేస్తున్నారు. రాహు కుంభరాశిలోను, శని మీనరాశిలో వక్రస్థితిలో సంచారంలో ఉన్నారు. ఈ వారం చంద్రుని యొక్క గమనం మనం గమనించినట్లయితే కనుక ధనస్సు, మకరం, కుంభం 3 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనం చూడొచ్చు. సో ఈ విధమైన గ్రహగతుల ఆధారంగా మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ అండ్ చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం. సో మకర రాశి వాళ్ళకి సంబంధించుద్దాం. మకర రాశి వాళ్ళకి ఏంటంటే తృతీయంలో శని, షష్టమంలో కుజుడు, సప్తమంలో గురుడు, అష్టమంలో బుధుడు, అలాగే 9th భాగ్యస్థానంలో శుక్రుడు. 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ యొక్క మకర రాశి వాళ్ళకి యోగిస్తూ ఉంది. ఇక్కడ చూస్తే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం తప్పకుండా పరాక్రమ స్థానంలో చక్క మంచి ఎఫర్ట్స్ని మీరు పెట్టుకుంటూ ఎంత కష్టమైన పనైనా సరే అది సాధ్యంగా చేసుకుంటూ ముందుకెళ్ళడానికి తృతీయ స్థానంలో శని యోగిస్తున్నారు. సేమ్ టైం రుణరోగ శత్రుస్థానం 6th house ఈజ్ ఎ ఫైటింగ్ హౌస్. సో మార్స్ ఇస్ ద ఫైటర్. 6th house కుజుడు ఉన్నాడు చక్కగా. సో కుజుడు కూడా బాగా యోగిస్తున్నాడు. సప్తమంలో గురుడు వ్యాపారం ఎక్స్పాన్షన్కి కానీ భార్య భర్తల మధ్య మొన్నటి వరకు ఏదైతే ఈ గురు మోడమి వల్ల సప్తమ స్థానంలో ఉన్న ఈ గ్రహాల వల్ల కొంతవరకు వ్యాపార అనుకూలత ఇవన్నీ తగ్గడం మనం గమనించి ఉండొచ్చు. గురుమోడమే అయిపోవడం ఇప్పుడంతా గురుడే ఉచ్చస్థితిలో కొంతవరకు ఇక్కడ ఆయన లోన్లీగా ఉంటాం. ఇది కొంతవరకు మళ్ళీ మ్యారిటల్ లైఫ్లో కొంచెం భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి సంబంధించి, అండర్స్టాండింగ్కి సంబంధించి, వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొంత గ్రోత్కి సంబంధించిన ఆలోచనలు చేయొచ్చు. అలాగే రవికేతువులు అష్టమ స్థానంలో ఉన్నారు. ఇన్ జనరల్గా ఏంటంటే అక్కడే బుధుడు కూడా ఉన్నాడు. సో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం జాగ్రత్త చూసుకోవడం అండ్ ఉద్యోగం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం కేర్గా ఉండటం అనేది మంచిది. శుక్రుడు భాగ్యస్థానంలో కూడా జనరల్గా యోగిస్తాడు. ఈ రాశి వాళ్ళకి నీచలో ఉన్నప్పటికీ కూడా పర్వాలా. సో ఇక్కడ మెయిన్ ఈ మకర రాశి వాళ్ళకి 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వారం ప్రారంభం చంద్రుడు టూ మచ్ ఆఫ్ థింకింగ్ని ఇస్తాడు, ఆలోచన ఎక్కువగా చేయటం. సో అది ఒక పవర్ స్ట్రగుల్కి సంబంధించి, ఒక ఇష్యూని ఓవర్కమ్ అవ్వడానికి సంబంధించి, హెల్త్ మ్యాటర్ కావచ్చు, డిఫీటింగ్ ఎనిమీ శత్రు విజయానికి కావచ్చు, కాంపిటేటర్స్ని డిఫీట్ చేయడానికి కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అవుతారు అంతే. సో అలాగే మంగళ బుధ గురువారాల్లో చూస్తే రాశిలో చంద్రుని యొక్క సంచారం. ఇందాక మనం చెప్పుకున్నట్టు గురువు గారు సప్తమ స్థానంలో ఉన్నారు. రాశిలో చంద్రుడు యోగిస్తాడు. యాక్చువల్గా గురువు గారు కూడా అక్కడ సప్తమ స్థానంలో యోగిస్తారు. ప్లెజెంట్ మైండ్తో భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్కి, వ్యాపార అభివృద్ధికి, మ్యారేజ్ మ్యాచెస్ చూడటానికి సంబంధించిన విషయాల్లో కొంచెం గ్రో అవ్వటానికి ఈ టైంలో చాలా కొంత పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉంది. శుక్ర శనివారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ ద్వితీయంలో రాహు ఉన్నారు, అక్కడే చంద్రుడు ఉన్నారు. సో సమ్ ఫికిల్ ఎక్స్పెన్సెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఫ్యామిలీ పరమైన విషయాల్లో, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, చంద్రరాహుల యొక్క యుతి ఇక్కడ ఏదైతే మీకు ఇక్కడ ధనస్థానంలో, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో జరుగుతుందో మేజర్గా. సో ఈ 2 రోజులు శుక్ర శనివారాల్లో వచ్చే ఖర్చులు, పేమెంట్స్, ఫ్యామిలీ విషయాలకు సంబంధించిన విషయాల్లో కొంచెం అటెన్షన్ అనేది అవసరం. ఎందుకంటే చంద్రరాహుల వల్ల కొంచెం ఫికిల్గా మనం ఆలోచించే ఆస్కారాలు ఉంటాయి. అన్స్టెబిలైజ్డ్ డెసిషన్స్ అనేవి ఫ్యామిలీ పరంగా, ఫైనాన్స్ పరంగా తీసుకునే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. రవి అష్టమ దోషం కోసం కేజింబావు గోధుమలు, రెడ్ క్లాత్ శివాలయంలో చక్కగా ఆదివారం అభిషేకం చేసుకుని దానం ఇస్తే చాలా మంచిది.
ఈ రాశి వాళ్ళు. సో మిగతా గ్రహాలు పెద్ద అంత అననుకూలత ఏమీ లేదు కానీ, బట్ ఓన్లీ శుక్ర శనివారాల్లో మాత్రమే వారాంతంలో ఈ డెసిషన్స్ విషయాల రీత్యా, నేను చెప్పిన విషయాల రీత్యా జాగ్రత్త ఉండడం అనేది మంచిది. అండ్ రాహుకేతువులు కూడా జంట నాగులు ఉన్న చోట మంగళ శనివారాలు కొంచెం పాలాభిషేకం చేస్తే కొంచెం ఇక్కడ కొన్ని సందర్భాల్లో దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య వచ్చే చిన్నపాటి డిస్టర్బెన్సెస్ కావచ్చు, మ్యాచెస్ ఎదుగుతున్న సెట్ అవ్వకపోవడం కావచ్చు, ఈ యొక్క దోషాలకి తప్పకుండా చేసుకుంటే రెమెడీ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.